కోటా బడ్జెట్ అంటూ హరీష్ కామెంట్ చేసిన పరిస్థితి. సో ఈ బడ్జెట్ స్వరూపం చూసిన తర్వాత మీ కామెంట్స్. అంటే ఇలా ఎందుకు వస్తాయంటే బడ్జెట్స్లో ఫైనాన్స్ మినిస్టర్స్కు క్రియేటివ్ ఇంటర్వెన్షన్ ఉండలేకపోతుంది. కారణం ఏంటంటే ఒకటి అనివార్యంగా పథకాల భారం ఉంటుంది. ఇప్పుడు ఇందులో కూడా 56,000 కోట్లు పథకాలకు కేటాయించాల్సి వచ్చింది. సో 6 గ్యారంటీలు, దాంతో సహజంగానే అన్ని పథకాలకు పూర్తిగా కేటాయింపులు ఉంటాయంటే ఉండవు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు 12,000 కోట్లు కేటాయించారు, కానీ ఏదో ఒక పథకం అమలు కాకుండా ఉంటాయి. 2 పథకాలు, ఒక పథకము. మీరు గమనించండి, సేమ్ రియాక్షన్స్ మీకు 5 ఏళ్ల కిందటి కేసీఆర్ హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటివే వింటాం మనం. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి బడ్జెట్ అప్పుడు ప్రతిపక్షం హామీలను వదిలేశారు. సేమ్ మీకు పేజ్ 1 వార్తలు చూస్తే మీకు అప్పుడైనా ఇప్పుడైనా ఫిగర్స్ తేడా ఉంటాయి, కానీ కామెంట్స్ తేడా ఉండవు. ఎందుకు తేడా ఉండవు అంటే బడ్జెట్ మేకింగ్లో ఒక ఛాలెంజ్ ఏమొచ్చింది అంటే, మీకు బడ్జెట్ అంటే ఏంటి? ఆదాయము వ్యయము. ఈ ఆదాయము వ్యయాన్ని అడ్జస్ట్ చేయడంలో ఫైనాన్స్ మినిస్టర్స్కి వస్తున్నటువంటి ఇష్యూ ఎక్కడైనా సో కమిటెడ్ ఎక్స్పెండిచర్ గణనీయంగా ఉంటుంది. అంటే శాలరీసు, మీకు డెట్ సర్వీసింగు, సో వీటిని కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు. దాంతో మీకు ఆ రూమ్ అంటే ఎల్బో రూమ్ అంటే నీకు ఫ్రీడమ్ అనేది చాలా పరిమితంగా ఉంటుంది. అందుకే బడ్జెట్లు ఇంక్రిమెంటల్గా ఉండటానికి కారణం అది. ఇప్పుడు ఇందులో కూడా మీరు గమనిస్తే 2,26,000 crores వరకు రెవెన్యూ వ్యయం ఉంటే 36,000 అనుకుంటాను. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. అంటే రెవెన్యూ వ్యయము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటి? మీరు రోజువారీ రొటీన్ ఎక్స్పెండిచరా లేక అభివృద్ధిని క్రియేట్ చేసే ఎక్స్పెండిచరా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం అంటారు, అంటే ఇన్కమ్ జనరేటింగ్ ఎక్స్పెండిచర్. సో మీకు ఆ ప్రపోర్షన్ చూస్తే ఈ తెలంగాణ బడ్జెటే కాదు, ఆంధ్రప్రదేశ్ బడ్జెటే కాదు, మీరు అన్ని బడ్జెట్లు ఇదే ధోరణి కనబడుతుంది. హెవీ రిలయన్స్ ఆన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో పరిమితంగా ఉంటుంది. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో అభివృద్ధిని క్రియేట్ చేసి అదనపు ఇన్కమ్ను క్రియేట్ చేసేది. రెండవ ధోరణి ఏంటంటే అప్పులపైన ఆధారపడడం. ఖర్చు విషయానికి వచ్చినప్పుడు ఈ ఛాలెంజ్, రెవెన్యూ వ్యయ భారం ఎక్కువగా ఉంటుంది, కమిటెడ్ ఎక్స్పెండిచర్ భారం ఎక్కువగా ఉంటుంది. సో కేటాయింపులకు ఉండేటువంటి ఫ్రీడమ్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కువ ఉంటుంది. రెండవది ఏంటి అంటే మీకు ఈ అప్పులపైన ఆధారపడప్పుడు ఈ బడ్జెట్లో కూడా 70,000 కోట్ల రూపాయలు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఫిజికల్ డెఫిసిట్ 54,000 కోట్లు ఉంది. అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే టోటల్ ఆదాయం ఎంత, టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత, అంటే ఆదాయాన్ని మించి ఖర్చు అంచనా ఎంత ఉంది అని. అది 54,000 కోట్లు ఉంది. అది ఎక్కడికెళ్ళి వస్తుంది? పన్నులు విధించేటువంటి అవకాశమేమో తగ్గిపోయింది. సో అనివార్యంగా ఇప్పుడు ఏదైనా భూములు అమ్ముకోవడం ద్వారా సంపాదించాలి, లేదంటే మరి కొత్తగా అప్పులు చేయాలి. అందుకే ఇప్పుడు మీరు ఈ బడ్జెట్లో కూడా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 70,000 కోట్ల అప్పులు చేస్తామని అన్నారు. ఒక సహజంగా బడ్జెట్లో ఇంకో ధోరణి ఏంటంటే ఎక్స్పెండిచర్స్ ఏమో ఇన్కమ్స్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ చేసి బడ్జెట్ సైజును గణనీయంగా బాహుబలిగా చూపెట్టాలనే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ బడ్జెట్లో ఆ పెద్ద ఎత్తున ఆ ప్రయత్నం కనిపించదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ 2,91,000 crores, ఇప్పుడు 3,04,000 crores. హిస్టారికల్గా తెలంగాణలో మొదటిసారిగా బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటింది, ఆ హిస్టారిక్ మైల్ స్టోన్. కానీ 5% లాస్ట్ ఇయర్ బడ్జెట్ కన్నా కూడా 5% మాత్రమే పెంచి పెట్టారు. అంటే కొంతమేరకు ఇన్ఫ్లేటెడ్ కాదని. ఎందుకంటే గతంలో ఈ గత ప్రభుత్వము బడ్జెట్ను అన్రియలిస్టిక్గా పెట్టిందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. తన వైట్ పేపర్ ఆన్ తెలంగాణ ఎకానమీపై కూడా చెప్పింది. లాస్ట్ ఇయర్ 10 ఏళ్ల తెలంగాణ అనుభవం బడ్జెట్కు యాక్చువల్కు బడ్జెట్ కేటాయింపులకు మధ్య 20% గ్యాప్ ఉంది అని విమర్శించారు. సో 20% గ్యాప్ ఉంది అని విమర్శించారు కనుక మరి ఈసారి ఇప్పుడు ఇది మీకు డిసెంబర్ 23లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఒక రకంగా ఫుల్ బడ్జెట్ ఇదే. సో మీకు అప్పుడు లాస్ట్ టైం పెట్టిన బడ్జెట్తో పోలిస్తే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ఇదే కనుక మనకు యాక్చువల్ ఎక్స్పెండిచర్స్ రావడానికి సమయం పడుతుంది.
ఎందుకంటే మీకు బడ్జెట్ నెక్స్ట్ ఇయర్కి అయితే రివైజ్ ఎస్టిమేట్స్ ఈ ఇయర్కి అయితే యాక్చువల్స్ అంతకుముందు ప్రీవియస్ ఇయర్కి వస్తుంది. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వ ట్రాక్ రికార్డు మనకు అందుబాటులో లేదు ఇప్పుడు. అందువల్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన చేసిన ప్రధానమైన విమర్శ ఏంటంటే ఒక 20% గ్యాప్ ఉంటుంది బడ్జెటెడ్ ఎస్టిమేట్స్కు యాక్చువల్ ఎక్స్పెండిచర్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహార బడ్జెట్లో ఎలా ఉంటుంది అనేది మనకు నెక్స్ట్ ఇయర్ అర్థమవుతుంది. కానీ ఈ లాస్ట్ ఇయర్ బడ్జెట్తో పోలిస్తే ఓన్లీ 5% మాత్రమే ఈ బడ్జెట్ పెరిగింది కనుక భారీ ఎత్తున అంచనాల్ని పెంచి చూపే ప్రయత్నం ఆ మేరకు జరగలేదు అని అర్థమవుతుంది. బట్ స్టిల్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే బడ్జెట్ అనే వరకు ఒకప్పుడు ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులను ఒక క్రియేటివ్గా పెంచుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి ఏమైందంటే జిఎస్టీ వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం తన టాక్సేషన్ పవర్స్ని కాస్త సరెండర్ చేసింది. ఇప్పుడు రాష్ట్రాలకు జిఎస్టీ కింద దాదాపు అన్ని రకాల వస్తువులు వస్తాయి, ఒక ఆల్కహాల్, తర్వాత పెట్రోల్, డీజిల్. సో ఈ 2 మినహా మీకు దాదాపు అన్ని రకాల వస్తువులు, సేవలు మీకు జిఎస్టీలోనే వస్తాయి. అందువల్ల ఇక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పన్నులు ఏం పెంచాలి? పెంచితే మద్యం మీద పెంచాలి, లేదంటే పెట్రోల్, డీజిల్ పైన పెంచాలి. అంటే ఎలాస్టిసిటీ అంటే తన ఆదాయ వనరులను ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు. ఆ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ను పెంచుకోవటానికి అవసరమైన ఎలాస్టిసిటీ రాష్ట్రాలకు ఉండడం లేదు. కేంద్రంలో ఉండే నిధులు, కేంద్ర పథకాలు, అలాగే రాష్ట్రానికి ఉండేటువంటి జిఎస్టీ నిధులు ఇవన్నీ ఏవి రాష్ట్ర కంట్రోల్లో లేవు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్కి ఎంత ఇస్తుంది, ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ ఎంత ఉంటుంది, అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్టీ ద్వారా ఎంత వస్తుంది, ఇవేవి రాష్ట్ర ప్రభుత్వం మార్చడానికి, పెంచుకోవటానికి ప్రత్యేకంగా ఏమి లేవు. దిస్ ఆర్ ఆల్ గివెన్. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్లో మీరు మద్యము, పెట్రోల్, డీజిల్ పైన ఎంత మేరకు స్కోప్ ఉంటుంది. ఇది కాక భూముల రిజిస్ట్రేషను, తర్వాత మీకు ఏమైనా భూముల అమ్మకాలు. ఇప్పుడు అందుకే ప్రతి ప్రభుత్వం, నేను 20 ఏళ్ళుగా చూస్తున్నా, ప్రతి ప్రభుత్వము భూములమ్మి ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉంటుంది. సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి ఈ ఫిస్కల్ స్పేస్ కాస్త దెబ్బతిన్నది. అంచనాలు, ప్రామిసెస్ ఏమో చాలా అడ్డగోలుగా ఇస్తున్నారు. సో సహజంగానే భారీగా హామీలు. ఈ మధ్య ఇండియా టుడే కాంక్లేవ్లో రేవంత్ రెడ్డి కూడా అంగీకరించారు. దీనిపైన దేశవ్యాప్త డిబేట్ జరగాలి. ఇందులో ఈ పరుగు బంధంలో నేను కూడా భాగం కావాల్సి వచ్చింది. ఎందుకంటే రాజకీయాల గేమే అలా నడుస్తున్నప్పుడు నేనేం చేయగలను అన్నాడు. సో అందువల్ల దేశవ్యాప్తంగా డిబేట్ నడవాలి. ఎందుకంటే ఉచితాలు, పథకాలు, హామీలు, వీటిపైన భారీ ఎక్స్పెండిచర్. మీరు ఈ బడ్జెట్లో చూస్తే ఆస్తులు పెంచి ఆస్తుల కల్పనకు ఉపయోగపడి భవిష్యత్తులో ఆదాయాల్ని పెంచేటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచరు 36,000 కోట్లు ఉంటే 6 గ్యారంటీలకు 56,000 కోట్లు కేటాయించాల్సి వచ్చింది. సో అంత డిఫరెన్స్ ఉంది మీకు. సో అంటే క్లియర్గా వెల్ఫేరు, ప్రజలకు పంచడము పైన సహజంగానే బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుంది. సో ప్రజలకు పంచాలి అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్తుంటాడు, చూడండి, సంపద పెంచకుండా పంచగలమా అని. థియరిటికలీ కరెక్ట్, కానీ సంపద ఎలా పెంచుతావు? సో దీస్ ఆర్ ఆల్ ఛాలెంజెస్. అందువల్ల ఫిస్కల్ క్రియేటివిటీ ఉండడం లేదు బడ్జెట్లో. మీకు ఒక సృజనాత్మకతతో ఏం చేయాలి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అలాంటప్పుడు పరిష్కారం ఏంటి అంటే ఏ బడ్జెట్ అయినా, బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులే కాదు, ప్రభుత్వాల ఫిస్కల్ పాలసీస్ వల్ల, ఫిస్కల్ మెజర్స్ వల్ల స్టేట్ ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం తప్ప మరో మార్గం లేదు. ఎందుకంటే 100 రూపాయలు ఉన్న స్టేట్ ఎకానమీ 150 రూపాయలు, 200 రూపాయలు వస్తే తప్ప ఆదాయం రాదు. అందువల్ల ఆ రకమైన ఫిస్కల్ క్రియేటివిటీ అనేది బడ్జెట్లో ఉండాలి. ఏం చేయగల స్టేట్ ఎకానమీని ఒక 2 ఏళ్లలో, 3 ఏళ్లలో, 5 ఏళ్లలో నేను డబుల్ చేయగలనా? డబుల్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ఆ ప్రణాళికలు ఏంటి, అది రాష్ట్ర ప్రభుత్వాలు చూపెట్టాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి దార్శనికత, ముందు చూపుల కన్నా కూడా రోజువారీ రాజకీయాల్లో నెట్టుకు రావడము, రోజువారీ మేనేజ్మెంటు, రొటీన్ ఇంక్రిమెంటల్ వ్యవహారాలు ప్రభుత్వాల ఆర్థిక నిర్వహణలో పెరిగిపోయింది. సో ఆ దశకు వచ్చిన తర్వాత
ఒక ఫ్రెష్ లుక్ ఎట్ ది ఎకానమీ. ఇప్పుడు తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఒక సీరియస్ ఫండమెంటల్ ఎఫర్ట్ ఏం చేయాలి, ఇప్పుడు తెలంగాణ ఎకానమీని ఒక 3 ఏళ్లలో 5 ఏళ్లలో డబుల్ చేయాలంటే ఏం చేయాలి అనే ఒక పర్స్పెక్టివ్ పేపర్ పెట్టి, ఒక పర్స్పెక్టివ్ పేపర్ పైన రిఫ్లెక్షన్స్, మీకు ఇన్పుట్స్ అడిగి, ఒక సీరియస్ ఎఫర్ట్ పొలిటికల్ లీడర్షిప్ ఏమైనా పెట్టినా అది అకాడమిక్ డిస్కషన్గానే ఉంటుంది. కానీ ఆ పొలిటికల్ లీడర్షిప్ ఆ పని చేయాలి. అన్ఫార్చునేట్లీ రాజకీయ నాయకత్వానికి ఏంటంటే రొటీన్ యాక్టివిటీస్లో అలవాటు పడిపోతారు. సో ఎక్కడ ఎఫర్ట్ ఎక్కడ కనబడుతుంది, ఒక పర్స్పెక్టివ్ ప్లాన్ మీకు కనీసం యూపీఏ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టి చాలా నిష్ణాతులు, జీన్ రేస్, ఇలా చాలా ప్రఖ్యాతమైన నిష్ణాతులతో సోనియా గాంధీ నాయకత్వంలో ఒక అడ్వైజరీ కమిటీ ఉండే. దే యూస్ టు డూ లాట్ ఆఫ్ వర్క్. పెద్ద థింక్ ట్యాంక్ ఉండి పెద్ద ఎఫర్ట్ పెట్టి వారు ఇచ్చేవాళ్ళు. ఆ ఫీడ్బ్యాక్ వల్ల ఏం జరిగింది అంటే యూపీఏ 1 గవర్నమెంట్లో మీరు గమనించండి, చాలా సంక్షేమ పథకాలు, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నుంచి మొదలుకొని రైట్ ఎడ్యుకేషన్, రైట్ ఇన్ఫర్మేషన్, ఇలా అనేక వాటికి పునాదులు పడ్డాయి. అప్పుడే అటవీ హక్కుల చట్టం, ఈవెన్ మీకు ఇవాళ మనకు ఉచిత ఆహార ధాన్యాల గురించి మోడీ ఇంత గొప్పగా చెప్పుకుంటాడు. 80 కోట్ల మందికి నేను ఆహార ధాన్యాలు ఇస్తాను. అది ఎక్కడ వచ్చింది? అది యూపీఏ ప్రభుత్వంలో మొదలైంది. 2013లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి పట్టణ ప్రాంతాల్లో 50% ప్రజలకు, మీకు గ్రామీణ ప్రాంతాల్లో 75% ప్రజలకు ఆ ఉచిత ఆహార ధాన్యాలు తక్కువ ధరకు అందించాలి అనేటువంటి కార్యక్రమం 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్. అంటే ఆ రకమైన ఎఫర్ట్ జరగాలి. ఎందుకు ఈ ఉదాహరణలు చెప్తున్నానంటే గవర్నమెంట్స్ ఆర్ నాట్ రన్ బై బ్యూరోక్రాట్స్. అన్ఫార్చునేట్లీ బడ్జెట్లు బ్యూరోక్రాట్లు కూర్చొని తయారు చేస్తేనే బడ్జెట్ కాదు. బడ్జెట్ అనేది ఒక సోషల్ చర్నింగ్, ఒక ఐడియాస్ చర్నింగ్ జరగాలి, ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. ఇదంతా ఎక్కడుంది? రాజకీయ నాయకత్వానికి. ఆ సమయానికి అధికారులు కూర్చొని బడ్జెట్ తయారు చేస్తారు, రాజకీయ నాయకులు వచ్చి అసెంబ్లీలో ప్రతిపాదిస్తారు. ఏది ది ఎఫర్ట్ నాకు చెప్పండి. సో మీకు ఒక ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు ఇవ్వాలండి మీకు బడ్జెట్ను ఉన్న నిధుల్ని ఖర్చు పెట్టడానికి ఇంతకన్నా ఎవడేం చేస్తాడు అనే క్వశ్చన్ వస్తుంది. సో లాంగ్ టర్మ్, నేను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అప్పుడు కూడా చెప్పాను, ఒక దార్శనికత. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కి ఉంది. దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాం? బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఎకానమీ, దీన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాం? అలాగే తెలంగాణ ఎకానమీకి ఎక్కడ పొటెన్షియల్ ఉంది? తెలంగాణ ఎకానమీలో ఉన్న డ్రైవర్స్ ఏంటి? ఆ తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి డ్రైవర్స్ను మనం ఎలా ట్రిగ్గర్ చేయగలము? తెలంగాణ ఎకానమీ అంటే 100 రూపాయల తెలంగాణ ఎకానమీ 200 రూపాయలు అయితేనే బడ్జెట్లో క్రియేటివిటీ ఉంటుంది. కానీ 100 పోయి 105 అయింది. ఇప్పుడు ఏమున్నది తేడా? లాస్ట్ ఇయర్ 100 ఉండే, ఇప్పుడు 105 అయింది, 5% పెరిగింది. ఇందులో ఏం క్రియేటివిటీ చూపెట్టగలుగుతారు ఫైనాన్స్ మినిస్టరు? కొత్తగా ఇప్పుడు ఒక రంగానికి కేటాయిస్తే ఇంకో రంగాన్ని తగ్గించాలి, ఇంకా ఎంతకన్నా ఏం చేయగలుగుతాడు? దాన్ని అటు ఇటు కాస్త ఇటు కొంత తీసి అటు వేసాడు, అటు కొంత తీసి ఇటు వేసాడు తప్ప ఇంకేం చేస్తాడు? మళ్ళీ అవే అప్పులు, అవే సంక్షేమానికి పెద్దపీట, 6 గ్యారంటీలకు నిధులు ఎక్కడా ఇట్లే ఉంటాయి. నీకు ఆ సీరియస్ ఎఫర్ట్ లేదు కదా. వెరీ అన్ఫార్చునేట్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ ప్రయత్నం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వి ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ ఒక పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఉండాలి. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్, 4 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లవుతుంది? ఎకానమీ పెరుగుతుంది. సో వాట్ ఈస్ ద ప్లాన్ ఫర్ తెలంగాణ ఎకానమీ? ఏ రంగాల్లో స్కోప్ ఉంది, ఏ రంగాల్లో ఎంత స్కోప్ ఉంది? టూరిజాన్ని ఏం చేయగలుగుతాం? ఇప్పుడున్న టూరిజాన్ని రియల్ ఎస్టేట్ని ఏం చేయగలుగుతాం? అగ్రో ఇండస్ట్రీస్ ఏం చెప్పాడు? కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు చెప్పాడు, ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్ చేస్తాం, అగ్రో ఇండస్ట్రీ డెవలప్ చేస్తాం, సీడ్ బౌల్ చేస్తాం, మెక్డొనాల్డ్ లాగా మన తెలంగాణ బ్రాండ్ ఎందుకు ఉండొద్దు అన్నారు. మరి ఎక్కడ ఏం జరిగింది? 10 ఏళ్ళ తర్వాత ఏమిటి? ఈవెన్ మీకు ఈ గొర్రెల పంపకం చేసినప్పుడు పెద్ద లెక్కలు ఇచ్చాడు. ఇంకో ఇన్ని లారీల మాంసం వస్తుంది, ఇన్ని లారీల మాంసం మనం దిగుమతి చేసుకుంటున్నాం, మన వాళ్ళకే, మన యాదవులకే ఇస్తే ఇన్ని వేల కోట్ల, ఇన్ని లక్షల కోట్ల సంపద క్రియేట్ అవుతుంది. నేను ఆ రోజు అప్రిషియేట్ చేశాను, ఇది కరెక్ట్ అని. తర్వాత ఎక్కడ లెక్కలు ఉన్నాయి మనకు? ఎన్ని గొర్రెలు పెరిగినాయి, ఎంత మటన్ ప్రొడక్షన్ పెరిగింది. సో అది అక్కడికి క్లోజ్. అంటే అందువల్ల ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ ఎకానమీని ఇన్డెప్త్గా స్టడీ చేసి
వాట్ ఆర్ ద డ్రైవర్స్ ఆఫ్ గ్రోత్, అంటే వృద్ధికి అవకాశం ఎక్కడుంది, ఎకానమీ ఏ ఏ రంగాల్లో పెరగటానికి స్కోప్ ఉంది, ఏ రంగాల్లో పొటెన్షియల్ సాచురేట్ అయింది, ఏ రంగాల్లో పొటెన్షియల్ అసలు బిగిన్ కూడా కాలేదు, సో ఏ రంగాల క్రియేటివ్ ఎకానమీలో ఎంత అవకాశం ఉంది, మీకు ఇలా రకరకాల ఎకానమీస్లో ఉండే స్కోప్ ఎంత, దాన్ని ఎలా డెవలప్ చేస్తాం, ఈ పర్స్పెక్టివ్ ప్లానింగ్ కనుక చేయగలిగితే ఉపయోగం. అన్ఫార్చునేట్లీ నాయకులు 5 ఏళ్ళే ఉంటారు, ఆ 5 ఏళ్లలోనే వాళ్ళు ఏం చేసినా 5 ఏళ్ళు చేయాలి. సో అర్థం చేసుకోవడానికి ఒక 2 ఏళ్ళు పడుతుంది, ఎలక్షన్స్లో ముందు ఒక 2 ఏళ్ళు పోతాయి, మిగతా ఒక ఏడాది మిగిలింది, ఎంతకైనా ఏం చేయగలుగుతారు. అందువల్ల తెలంగాణకైనా ఆంధ్రాకైనా విజ్ఞప్తి ఏంటంటే హ్యావ్ ఎన్ ఇన్డెప్త్ డిస్కషన్, సమాజం ముందు పెట్టండి. ఎకానమీకి ఉన్న క్యారెక్టర్ ఏంటి, ఎక్కడెక్కడ పొటెన్షియల్ ఉంది, ఆ పొటెన్షియల్ని ఎలా మనము ట్రిగ్గర్ చేయగలం, దానివల్ల ఎంత ఎకానమీ పెరగటానికి స్కోప్ ఉంటుంది, ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రైవేట్ రంగం ఏం చేయాలి, ఈ రకమైన పర్స్పెక్టివ్ దృక్పథం లేకపోతే బడ్జెట్లని ఇంక్రిమెంటల్